నేటిదిన వాగ్దానం కొరకు సామ్స్ 107 20th స్టాంజా 107వ కీర్తన 20వ చరణం. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. వాక్య ధ్యానం కొరకై ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ కొందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడి బలపరచుమని యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో ప్రభువారు ఆయన బాగు చేసేటటువంటి దేవుడు. పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి ఒక విషయాన్ని మనం పరిశీలన చేస్తే, బుక్ ఆఫ్ ఆమోస్ గ్రంథం 9th చాప్టర్ 11th వర్డ్స్, 9వ అధ్యాయం 11వ వచనం. పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమున నేను లేవనెత్తి దాని గోడను బాగు చేసి దాని పోయిన చోట్లను బాగు చేసి ఎదోము శేషమును నా నామమును ధరించిన అన్యజనులందరినీ నా జనులు స్వతంత్రించుకున్నట్లు పూర్వపు రీతిగా దాన్ని మరలా కట్టుదును. చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో దావీదు గుడారమును మనం చూస్తూ ఉన్నాం. అనగా నాడు దావీదు పాలించినటువంటి రాజ్యం, ఇశ్రాయేలీల 12 గోత్రాలను అతడు పాలించాడు. ఆ తర్వాత అతని కుమారుడైన సొలొమోను కుమారుడైనటువంటి రెహబాము పరిపాలన కాలములో, అనగా దావీదు మనవడైనటువంటి రెహబాము పరిపాలన కాలములో ఇశ్రాయేలీల 12 గోత్రాల వారు 2 రాజ్యాలుగా విభజింపబడుటను బట్టి దావీదు రాజ్యము అది పాడైపోయినటువంటి విషయాన్ని మనం గమనించగలం. అయితే ఈ విధముగా విభజింపబడినటువంటి ఆ రాజ్యం విషయంలో ప్రభువారు అంటున్నారు కదా, నేను వారిని లేవనెత్తుతాను, బాగు చేస్తాను, వారిని మరలా కడతానని. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, వారిని గురించినటువంటి సంగతులు మాత్రమే కాదు గాని సర్వ మానవాళి వారి వారి పాపములను బట్టి వారు ప్రభు దృష్టిలో పలు విషయాల్లో పాడైపోయినటువంటి వారుగా ఉన్నారు అనేటటువంటి విషయాన్ని కూడా ఇక్కడ మనం గమనించాల్సినటువంటి వారమై ఉన్నాం. దేవుని ప్రజలుగా ఉండవలసినటువంటి వారు దేవుని విడిచిపెట్టి తమ జీవితాలలో పాపమును తెచ్చుకుని ఆయన దృష్టికి అతిక్రమ క్రియలు చేస్తూ నశించిపోతున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మన విషయమై కూడా ప్రభు వారు సెలవిస్తున్నటువంటి మాటను మనం గమనించగలం. ఎవరు ఆ వాక్కు అని గనుక మనం పరిశీలన చేసినట్లయితే, గాస్పెల్ ఆఫ్ జాన్ చాప్టర్ 1 వర్స్ 14, యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనం. ఆ వాక్యము శరీరధారి అయి. నిజమే, ఎవరు ఆ వాక్ అంటే మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. గాస్పెల్ ఆఫ్ జాన్ చాప్టర్ 3 వర్స్ 16, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. నిజమే, ఆయన ద్వారా మనకు అనుగ్రహింపబడేటటువంటి ఆ రక్షణతో పాటు నిత్య జీవము అనేవి యేసుక్రీస్తు ప్రభు ద్వారా దేవుడు మనకు అనుగ్రహించారు. కనుకనే ఆయన తన వాక్కును పంపి ఆయన వారిని బాగు చేశాను అనేటటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. నిజమే, వాక్యమై ఉన్నటువంటి దేవుడు శరీరధారి అయిన యేసుక్రీస్తుకి లోకానికి వచ్చి మన పాప శాపములన్నిటి కొరకు ఆయన కలువరి శిలువలో మరణించి తిరిగి లేచుట ద్వారా పాడైనటువంటి మన జీవితాలను దేవుడు బాగు చేశాడు. ఇట్టి స్థితిని పొందినటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, ఎంత మాత్రము యేసుక్రీస్తు ప్రభువారిని మన జీవితం నిర్లక్ష్యం చేసి తిరిగి మరలా ఆధ్యాత్మిక జీవితంలో పడిపోయిన స్థితికి, నశించిపోయే స్థితికి వెళ్ళక స్థిరముగా ప్రభునందు విశ్వాసం ఉంచి నిత్య జీవాన్ని పొందే వరకు మన ఆత్మీయతను కాపాడుకుంటూ ఎంతో ప్రాముఖ్యం. ఈ మాటలు వింటున్న నా ప్రియులలో మీరు ఇంకెవరైనా ప్రభువును అశ్రద్ధ చేసి ఏమాత్రము పాపమును విడిచిపెట్టక అతిక్రమ క్రియల్లో ఉంటే దానివల్ల కలుగు నష్టం నుండి, ఉగ్రత నుండి విడిపించడానికి ఈ దినం ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఆయన తన వాక్కు, అనగా ఈ దినం వింటున్న ఈ మాటల చేత కూడా ఎందరి జీవితాలు అయితే పాడైనవి ఉన్నాయో ఆయన వారిని బాగు చేయటకే ఈ సందేశం ద్వారా మాట్లాడుతున్నారు. గనుక బాగు చేసే ప్రభు దగ్గరికి రండి. ఆయన మీ ఆరోగ్యాన్ని, ఆర్థిక స్థితిని, కుటుంబ సమస్యలను, పాడైనది ఏదైనా ఆయనే బాగు చేయగలిగిన దేవుడు. గనుక ఆయన ఎద్దుకు వస్తే నిశ్చయముగా నాడు ఇశ్రాయేలీయులకు ఏ విధంగా వాగ్దానం చేశారో
ఈ మాటలు వింటున్నటువంటి మనతో కూడా పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తా ఉన్నారు. వాక్కుగా పంపబడిన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన బాగు చేయటానికి వచ్చినటువంటి దేవుడు గనుక నిశ్చయముగా నేడు పాడైన పరిస్థితులు ఏవేవైతే ఉన్నాయో అవన్నీ కూడా యేసుక్రీస్తు నామమున ఈ దినమందు అవి బాగు చేయబడును గాక. నిశ్చయముగా ఈ దీవెనకు నా ప్రియులకు మీరందరూ పాత్రులు కావాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. కృపగల తండ్రి, వందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా మీరు మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రం. ఏ విషయాల్లో పాడైన పరిస్థితులు ఉన్నాయో నేడు విన్న ఈ వాక్యం ద్వారా మేము ప్రవర్తించి మీరు బాగు చేయు స్థితిలో మేము ఉండినట్లుగా సహాయం చేయండి. పరిచయలో ఉన్న దైవ సేవకులను దీవించండి. నూతన సంవత్సర దయాకిరీటను పొందిన వారిని దీవించండి. ఈ పరిచయల కొరకు ప్రార్థిస్తున్న వారిని, అనేకులకు ఈ సందేశాలను షేర్ చేస్తూ ఈ పరిచయలో పాలువ భాగస్తులుగా ఉన్న వారిని కూడా ఆశీర్వదించండి. వారి ప్రయత్నాలను సఫలపరచండి. ఎవరెవరు ఏ సమస్యలతో ఉన్నారో వారి సమస్యలను పరిష్కరించండి. మీ కృపాక్షేమలు ప్రతి ఒక్కరికి దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడితో నడిపించును గాక. ఆమెన్. నేడు